హాయ్ అండి. మేమైతే నెల్లూరు డిస్టిక్ పెంచలకోన వాటర్ ఫాల్కు వెళ్తూ ఉంటే ఇదొక బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. నాకైతే లడఖ్లోనే మ్యాగ్నెటిక్ హిల్స్ అని ఉంటాయి. ఆ వ్యూ అనేది నాకు గుర్తొచ్చిందనమాట. అంటే సేమ్ అట్లానే ఉన్నాయి ఆ హిల్స్ అన్నీ కూడా. సేమ్ అదే మ్యాగ్నెటిక్ హిల్స్ ఉన్న షేప్లోనే అట్లానే ఉన్నాయి. ఆ రోడ్డు కానీ ఒకటే రోడ్డు అనమాట, స్ట్రైట్ రోడ్డు. మేమందరము 8 మంది వెళ్ళామన్నమాట ట్రిప్కి. అన్నీ పెద్ద పెద్ద బైకులేం కాదు, చిన్న చిన్న బైకులే. కానీ రూట్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. వ్యూ అయితే సూపర్గా ఉంది. అంటే మనము ఎక్కడెక్కడికో చాలా స్టేట్లకు వెళ్ళి ట్రిప్పులు తిరుగుతుంటాం, కానీ మన స్టేట్లో ఆంధ్రాలో ఉన్నాయి వరకే చాలా ఉన్నాయి తిరిగితే మీకు. అంటే ఇలా చాలా వీడియోస్ చేస్తున్నాం కానీ అన్నిటికీ వ్యూస్ లైక్స్ ఏం రావట్లేదు. అంటే ఏదో క్యాజువల్గా మెమొరీ కోసం అని చెప్పి మేము యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం అంతవరకే. ఇదొక చిన్న ఎంజాయ్మెంట్ లాగా అనమాట. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసాము. అంటే ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, కానీ మాకు ఎక్కడ వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే లేవు అనమాట. మా బ్యాడ్ లక్ అనమాట. అంతా మేము ఈ ట్రిప్స్ అన్నీ సమ్మర్లోనే చేస్తున్నాము. వర్షాలు పడుతున్నాయి కానీ ఈ వర్షాలకు వాటర్ ఫాల్స్ అయితే రావట్లేదు. పెంచలకోన రూటు మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడ లోపల టెంపుల్ కానీ ఉంది. రోడ్ అయితే మంచిగానే ఉంది, మరి అంత డ్యామేజ్ అయితే ఏం లేదు. తర్వాత గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ తీసుకున్నారు అనమాట. అంటే వెహికల్ను బేస్ చేసుకొని ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారు. ఒక వెహికల్కి వచ్చేసరికి 2 వీలర్ అయితే 20 రూపీస్, 4 వీలర్ అయితే 50 రూపీస్ అనమాట. పార్కింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు మన ఇష్టము, కానీ ఎంట్రన్స్లో మాత్రం టికెట్ అయితే కంపల్సరీ అంట. మేమైతే వెళ్ళిన తర్వాత ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలా ఇమాజిన్ చేసుకున్నాం అనమాట. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్ అనమాట, నెల్లూరు డిస్టిక్లోనే. అంటే తిరుపతి తలకోన తర్వాత ఇది చాలా పెద్దది అనమాట. కానీ మా ఎక్స్పెక్టేషన్స్ అంతా వృధా అయిపోయినాయి అనమాట. మా బ్యాచ్ మొత్తం చాలా ఫీల్ అయ్యారు వాటర్ లేవని. కానీ టెంపుల్ లోపల మాత్రం కోనేరు ఉంది, కానీ కోనేరులో అంతా వాటర్ అయితే చాలా మంచిగా లేవు అనమాట. అసలు స్విమ్మింగ్ చేసే పరిస్థితి కాదనమాట, అంత దారుణంగా ఉన్నాయన్నమాట వాటర్. మాకు వచ్చేసరికి మేము పొదిలి నుంచి వెళ్ళాం. పొదిలి నుంచి 190 కిలోమీటర్స్ వస్తుంది. అయితే ఆ వ్యూ మాత్రం మాకు చాలా బాగుందన్నమాట. కానీ ఇవే వాటర్ ఫాల్స్ మేము అన్నీ మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 3 మంత్స్లలో వర్షాలు ఫుల్గా వస్తాయి, అప్పుడు మళ్ళీ విజిట్ చేస్తాం అన్నమాట. అప్పుడు వీడియోస్ ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏదో హడావుడిగా అట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ వెళ్ళామన్నమాట. అయితే ఈ రూట్లో మాత్రం ఫుడ్కు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కడ ఫుడ్ అనేది లేదనమాట. ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఓన్లీ జర్నీ మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడక్కడ వెయిటింగ్ అలా చేస్తే టైం సరిపోదు. బైక్స్ అయితే అన్ని చిన్న చిన్న బైక్స్, 2 హెచ్ఎఫ్ డీలక్స్లు, ఒక షైన్, ఒక టీవీఎస్ అనమాట. మళ్ళా టెంపుల్ ఎంట్రన్స్ నుంచి డబల్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కొండపైకి ఎక్కే దారిలాగా ఉంటుంది అనమాట. ఆ విధంగా రూట్ అయితే చాలా బాగుంది. 2 వీలర్ వెళ్ళొచ్చు, 4 వీలర్ వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎంట్రన్స్లో అక్కడ ఆర్చ్ ఉంటుంది, అక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట. అయితే మేము వెళ్ళే ముందు రోజే అక్కడ ఒక తిరణాల టైపు జరిగిందంట. దానివల్ల అంత వాటర్ ఫాలు మరి వాటర్ ఫాల్ లేకపోయినా ఎలా వెళ్తున్నారో అయితే తెలియదు. కానీ ఇక్కడైతే మేము అది ఫస్ట్ చూసి పార్క్ అనుకున్నాం అనమాట. తర్వాత తెలిసింది మాకు అది పార్క్ కాదు, ఫారెస్ట్ వాళ్ళ ఆఫీస్ అని. వ్యూ అయితే నాకు హిల్, ఆ కొండది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఇట్లా తిరుపతిలో ఉంటుంది అనమాట, సేమ్ ఇలానే. నా ఈ తిరుపతి వీడియోస్ కానీ ఉన్నాయన్నమాట. అయితే మేము జస్ట్ స్టోరేజ్ కోసం అప్లోడ్ చేసుకోవటం, లైక్ల కోసం అని కాదు. కానీ
వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ తర్వాత మేము టెంపుల్లోకి వచ్చిన తర్వాత కోనేరులన్నా వాటర్ ఉంటాయేమోనని వాళ్ళని అడిగి కోనేరు దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే దాని సిచ్యువేషనే వేరుందనమాట. లాస్ట్ టైం అట్లానే మహానంది, యాగంటి, అహోబిలం వెళ్ళినప్పుడు ఓన్లీ మహానందిలో మాత్రమే వాటర్ ఉన్నాయి. ఇంకెక్కడ వాటర్ లేవు. వాటర్ ఫాల్స్లలో వాటర్ అస్సలు లేవు అనమాట. కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి కానీ అక్కడ కానీ బోటింగ్ అవి అయితే క్లోజ్ చేశారంట ప్రస్తుతం సమ్మర్ అని. ఆ తర్వాత లోపలికి కోనేరు దగ్గరికి వెళ్ళాము. బైకులన్నీ సైడ్ పార్క్ చేసుకొని. ఇదనమాట కోనేరు. అసలు వాటర్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి అన్నమాట. అయితే ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తారంట. మేము వెళ్ళే రూట్లో ఈ విధంగా కొన్ని ఫోటోలు తీసుకున్నాం అనమాట. అయితే వ్యూస్ అయితే చాలా బాగా వచ్చినాయి.